నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అసెంబ్లీ స్పీకర్ పదవికి ఇవాళ ప్రసాద్ కుమార్ నామినేషన్. ఏకగ్రీవంగా ఎన్నుకుందామని మంత్రుల విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు. వచ్చే నెలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సంసిద్ధం. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్. ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న హైదరాబాద్ కొత్త సిపి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని సహా బీజేపీ అగ్రనేతలు. హైదరాబాద్కు గుడ్ బై చెప్పిన కార్నింగ్ కంపెనీ. 1000 కోట్ల ప్లాంట్ చెన్నై తరలిస్తున్నట్లు వెల్లడి. బులెటిన్ అప్డేట్ చూస్తే, బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణలో డ్రగ్స్ ముఠాలకు చోటు లేదన్నారు హైదరాబాద్ సిపి. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తామని, డ్రగ్స్ ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిటీ పోలీస్ మీకు తెలుసు, అది అత్యంత సవాళ్లతో కూడుకున్నది. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ, ఎప్పుడో దాన్ని మించి ఇంకా విశ్వనగరం లాగా రూపుదిద్దుకుంటున్న నగరం ఇది. ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఇందులో. అఫ్ కోర్స్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, శాంతి భద్రతలు, అట్లాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో కనపడే మనకు జూదం అంటే గ్యాంబ్లింగ్, డ్రగ్స్, ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ. అవన్నీ కూడా సమాజానికి హితం చేసే వాటిని పెంపొందించుకుంటూ, సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు సాగాలని, ఆ ప్రయత్నానికి హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులందరూ నాకు తోడ్పాటు అందిస్తారని, మీడియా మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో పాలుపంచుకుంటారని. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు 3 ఛాలెంజెస్ ఉంటాయండి. ఒకటి, క్విక్ రెస్పాన్స్. ఏ ఇన్సిడెంట్ అయినా సరే, ఏ సంఘటన జరిగినా సరే, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, తొందరగా అక్కడికి వెళ్ళడం. ఆ తర్వాత మిటిగేటింగ్ ద రిస్క్. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న రిస్క్ని మిటిగేట్ చేసి అక్కడ శాంతపరచడం సమస్యని. ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళి ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయడం. అంటే క్విక్ రెస్పాన్స్ ఈజ్ అది అతి ముఖ్యమైన సూత్రం. దీనికి సంబంధించి ప్రభుత్వాలు మనకు పోలీస్కి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెహికల్స్ కానివ్వండి, ఇంకా టెక్నాలజీ కానివ్వండి. సో ఇది ఉపయోగించుకుంటూ ప్రజలకు ఎంత త్వరగా మేము సత్వర సాయం అందించగలము, వారికి తోడ్పాటుగా ఉండగలము, వారికి భరోసా కల్పించగలము అన్న ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది మెట్రోపాలిటన్ పోలీసింగ్ యొక్క ఎఫిషియన్సీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక చిన్న చిన్న సమస్యలైన ఈవ్ టీజింగ్లు కానీ, తర్వాత ర్యాగింగ్ లాంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని బాగా వేదనకు గురి చేసేవి కాబట్టి సిటీల్లో అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడున్న మా షీ టీమ్స్ ద్వారా కానీ ఇంకా పనితీరు మెరుగుపరుచుకుంటాం. అదో అద్భుత కట్టడం. గుట్టలను చుట్టి కిలోమీటర్ల మేర నిర్మించిన రాతి కట్టడాల హారం. భక్తికి, చారిత్రక సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఇంకా ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు ఈ దుర్గం సొంతం. చూడ్డానికి కళ్ళు, చెప్పడానికి మాటలు చాలవు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ దుర్గంపై ప్రత్యేక కథనం.
ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన నల్లగొండ నేల అనేక విధాల చరిత్రకెక్కింది. నాగార్జుని బోధనలు చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. అందులో దేవరకొండ దుర్గం చాలా ప్రత్యేకమైనది. ఈ దుర్గం విశిష్టతలు, ప్రత్యేకతలు చెప్పాలంటే మాటలు చాలవు. నాగార్జున సాగర్ కు వెళ్లే దారిలో మల్లేపల్లి సెంటర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది దుర్గం. 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 కొండలను చుట్టి ఉన్న శిలా ప్రాంగణం, సుమారు 10 కిలోమీటర్ల పొడవులో నిర్మితమైన దేవరకొండ దుర్గం గత వైభవానికి సాక్ష్యం. దీన్ని సురగిరి అంటే దేవతల కొండగా కూడా పిలుస్తారు. ఈ శిలా ప్రాకారం ఖిల్లాలోకి అడుగెడుతుండగానే ఎదురయ్యే ద్వారాలు, వాటిపై ఉన్న చెక్కడాలు, లోపలికి వెళ్లగానే కూర్చోవడానికి కట్టిన నిర్మాణాలు గతకాలానికి తీసుకువెళ్తాయి. కొండపైన, కింద, గుట్టలపై కోనేర్లు, వాటి చుట్టూ ఉన్న రాతి కట్టడాలను చూస్తుంటే రమణీయ ప్రకృతితో పాటు అప్పటి పాలకుల కౌశలత మనల్ని అబ్బురపరుస్తుంది. దేవరకొండ దుర్గాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి. దేవరకొండ దుర్గం 7 గుట్టలను చుట్టి నిర్మించిన శిలా ప్రాకారం. 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సుమారు 10 కిలోమీటర్ల పొడవులో పూర్తిగా రాతితో నిర్మించారు. సుమారు 360 బురుజులు, 9 మహాద్వారాలు, రాజమందిరం, అంతఃపురం, అధికారుల భవనాలు, సభా వేదికలు, పెద్ద బావులు, కోనేర్లు, కొలనులు, 13 ధాన్యాగారాలతో పాటు శిలా నిర్మితమైన సైనికావాసాలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ దుర్గం లోపల ఎన్నో ఆలయాలున్నాయి. ఇక్కడి గోపురాలు, శిల్పకళా సంపద, భవనాలు, కోనేర్లు, బంగారు బావి వంటివి ఎంతో విశిష్టమైనవి. ఇక్కడి ఎత్తైన కొండపై రామాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించడానికి పెద్ద రాతిగుండుపై మెట్లను చెక్కారు. భక్తులు స్నానమాచరించడానికి చిన్న కోనేరు కూడా ఉంది. అటు 7 గుట్టల్లోని ఒక గుట్ట ఆంజనేయుడి విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది. రామాలయం పైనుంచి చూస్తే 4 వైపులా సుమారు 10 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. రేచర్ల యాచమనాయుడు ఈ దుర్గ నిర్మాణం చేపట్టక ముందే ఈ కొండలపై దేవాలయాలున్నాయని కొందరు అంటారు. అందుకే దేవరకొండగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెబుతున్నారు. దేవరకొండ దుర్గం భూమట్టానికి సుమారు 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిలోని మొదటి ప్రాకారం 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది అధికారులు, సైనికులు, ప్రత్యేక రక్షిత నిర్మాణాలను కలిగి శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. దుర్గ ద్వారాలపై చెక్కిన సింహం, నంది మొదలైన చెక్కడాలు, కళావేదికల నిర్మాణాలు, అశ్వశాలలు, ఇలా ప్రతి నిర్మాణం నాటి సంస్కృతిని, రాజ్యపాలనలోని విధి విధానాలను కళ్లకు కడతాయి. అప్పట్లో యుద్ధ సమయంలో ఉపయోగించిన చిన్న చిన్న బురుజులు, ఫిరంగులు కనిపిస్తాయి. పచ్చీసు దిడ్డీగా పిలిచే ద్వారంలో సైన్యం సేద తీరడానికి ఏర్పాట్లతో పాటు వారు ఉల్లాసంగా గడిపేందుకు పచ్చీసు, దాడి, పులిజూదం ఆటలను చూస్తాం. ఇక అశ్వశాలలు ప్రత్యేకంగా నిర్మితమయ్యాయి. చెరువులు, కుంటలు, నీటి వసతుల ఏర్పాట్లతో పాటు ఇక్కడి ప్రజలు పాడి పంటలతో విలసిల్లాలని, ఏనాడూ కూడా కరువు కాటకాలు రాకుండా అందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఎంతో పెద్ద పెద్ద ధాన్యాగారాలు నిర్మితమయ్యాయి. రాజమందిరాలు, అంతఃపురాలతో పాటు సంగీత, సాహిత్య కళలతో ప్రజలు సంతోషంగా ఉండడం కోసం సభా వేదికలున్నాయి. సింహద్వారాల పైనున్న చెక్కడాలు జాతికే గర్వంగా నిలిచాయి. మొదటి ప్రాకారానికి, రెండో ప్రాకారానికి మధ్య కోట చుట్టూ 100 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఆనాటి రాజులు నిర్మించిన పర్వతరావు, వేదాద్రి చెరువుల ద్వారా నేటికీ వ్యవసాయం సాగడం విశేషం. అటు ఈ కొండ కింది బావుల్లో కోట్ల బావి విశిష్టమైనది. సన్నని చెలిమెలా ఉండే ఈ కోటబావి నీళ్లు తీయగా, అమృత సమాన రుచిని అందిస్తాయి. ఈ నీళ్లు తాగేందుకు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు రాత్రనక పగలనక 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్తారని స్థానికులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఎన్నో కిల్లాలున్నాయి. భువనగిరి, దేవరకొండ కిల్లాలు చాలా పెద్దవి. మా దేవరకొండ కిలా సువిశాలమైనటువంటి కిలా, చాలా గొప్పది. రేచర్ల వెలమరాజులు 13వ శతాబ్దంలో దీన్ని పరిపాలించినట్టుగా చరిత్రలో మేము చదివాం. ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కొలనులు, గుట్టలు, చాలా ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రేచర్ల వెలమరాజులు పరిపాలించినప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు కూడా దీనికి మనల్ని సామంతరాజులుగా కూడా ఉన్నారని చెప్పేసి చరిత్రలో చెప్పబడింది. ఈ దేవరకొండకు ఒక ప్రశస్తి ఉంది. తూర్పున ఉప్పువాగు, పశ్చిమాన భీమనపల్లి వాగు, ఉత్తరాన వచ్చేసి పర్వతాల చెరువు, దక్షిణాన వచ్చేసి మైనంపల్లి వాగుగా చుట్టూ కొలనులతో కూడినటువంటి గొప్ప పట్టణం ఈ యొక్క పట్టణం. ఈ యొక్క కొండపైన ఇది 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇంచుమించు.
2 చదరపు కిలోమీటర్ల స్థలంలో భూమట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిపైన 360 బురుజులు, 9 మహాద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 6 కొలనులు, 13 ధాన్యాగారాలు ఉండేవి. నల్లగొండ చరిత్రలో రేచర్ల రాజులది జనరంజక పాలనగా అభివర్ణిస్తారు. సాహిత్య ప్రక్రియలోనూ వారి కృషి మరుపురానిది. భేతాల నాయకుడు మూలపురుషుడిగా చెప్పబడే ఈ రాజులు స్వయంగా పండితులవడం వల్ల శత్రు దుర్భేద్యంగా రాజ్యాన్ని పాలిస్తూనే కవులకు పండితులకు ఆశ్రయం కల్పించారు. వారి కాలంలోనే ఎన్నో ప్రబంధ కావ్యాలను వ్రాశారు. అలాగే దేవరకొండ సప్తగిరులపై దేవరకొండ దుర్గాన్ని మహోన్నతంగా నిర్మించారు. ప్రబంధ కవి శ్రీనాథుడు సైతం ఈ దుర్గాన్ని దర్శించి ఇక్కడి సాహితీ వైభవానికి ఆశ్చర్యం పొందారని ప్రతీతి. అలాగే విష్ణు కుండినులు కూడా ఈ దుర్గాన్ని పాలించారని చెబుతారు. అయితే వెలుగోటి వంశ చరిత్ర ఆధారంగా గమనిస్తే రేచర్ల వంశజులు కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించారని, వారిలోని కొందరు రాజులే రాచకొండ, దేవరకొండ దుర్గాలకు మూలపురుషులయ్యారని ఇక్కడి జనం చెప్తున్నారు. మరి మన యొక్క దేవరకొండ కిల్లగుట్ట విశిష్ట గురించి చెప్పాలి అంటే మరి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఇది. మరి గోల్కొండ లాగా చూసుకుంటే దేవరకొండలో ఉన్నటువంటి కిల్లా దుర్గం కూడా రేచర్ల పద్మనాయకుల కాలంలో మరి ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి మరి ప్రాంతం ఇది. దీనికి ప్రధానంగా మరి నేటి వరకు కూడా చెక్కు చెదిరినటువంటి మరి కోట గోడలు, అలాగే అనేక ఎగుడు దిగుడు బావులు మరియు అనేక రకాలైనటువంటి మరి నివసించినటువంటి భవనాలు, అలాగే కోనేరులు, అలాగే మెట్ల బావులు, తర్వాత దాదాపుగా 369 బురుజులతో ఉన్నటువంటి ఈ కోట అత్యంత మరి ప్రత్యేకత ఏంటంటే ఈ కోటను ఎవరు కూడా వశపరచుకోలేకపోయినటువంటిది. స్వతంత్రంగా ఉండినటువంటి ఈ కోట మరి దేవరకొండలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిది. తెలంగాణలో ఉన్నటువంటి దుర్గాలలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి కోట దేవరకొండ కోట. దేవరకొండ రేచర్ల రాజవంశంలో 5వ తరం వారు సింగమనాయుడు, వెన్నమనాయుడు. వీరి కాలంలోనే రాచకొండ, దేవరకొండ రాజ్యాలను స్థాపించారు. క్రీస్తు శకం 1361లో అనపోతానాయుడు రాచకొండను, క్రీస్తు శకం 1361 నుంచి 1384 వరకు మాదానాయుడు దేవరకొండ శాఖను పాలించారని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 1425 నుండి 1475 కాలంలో లింగమనాయుని సమయంలో పద్మనాయక వంశం అస్తమించిందని తెలుస్తున్నది. అయితే రేచర్ల పద్మనాయక వంశస్థుడైన ఎర్ర దాచానాయుడు మూలపురుషుడు. సింగమనాయుడు వెన్నమనాయుడుకు ముందే 14వ శతాబ్దం మొదటి భాగంలోనే, అంటే సుమారు 700 సంవత్సరాల క్రితమే ఏడుకొండలను ఆధారం చేసుకుని దేవరకొండ దుర్గాన్ని పాలించాడు. తరువాత తరం వారు ఈ దుర్గాన్ని పూర్తి చేయడంతో పాటు అక్కడ ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. దేవరకొండ ఖిల్లా అనేది ఆనాడు వెలుమ నాయకులు, పద్మనాయకులు వెళ్ళిన దేవరకొండ. మరి ఈ తెలంగాణలో దేవరకొండ, రాచకొండ హిస్టారికల్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినాయి. మరి దేవరకొండ ఖిల్లా అనేది మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో, తర్వాత వెలుమ నాయకులు, రెడ్డి నాయకులు, పద్మనాయకులు అనేవాళ్ళు దేవరకొండని చాలా అభివృద్ధి చేశారు. దేవరకొండ దుర్గాన్ని దేవతల కొండగా పిలుస్తారు. దేవరమ్మ కొండ కాస్త దేవరకొండగా మారిందని స్థానికులు అంటారు. దుర్గానికి 8 వైపులా ఆంజనేయ స్వామి రూపాన్ని శిలల్లో చెక్కి అష్టదిగ్బంధనం చేశారు. ఇంకా పలు ఆలయాల నిర్మాణాల వల్ల దైవభక్తి ప్రస్ఫుటిస్తుంది. అలాగే నాటి రాజుల నిర్మాణ రచనా కౌశలానికి దేవరకొండ దుర్గం ప్రతిరూపం. ఆనాటి పాలకుల దర్పానికి, సాహసానికి ప్రతీక. బలానికి నిదర్శనంగా సింహరూపాలు, ధర్మరక్షణకు ప్రతీకగా ధర్మచక్రం ఈ దుర్గంపై దర్శనమిస్తాయి. సింహద్వారంపై చెక్కిన పూర్ణ కలశం నేటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా వాచకాలపై ముద్రిస్తున్నారు. అందుకే దేవరకొండ దుర్గం నాటి భక్తి సంస్కృతికి నిలవుగా నేటికి అందరినీ అలరిస్తోంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను చిరుతపుళ్లు వణికిస్తున్నాయి. నాసిక్లో ఓ చిరుత కలకలం రేపింది. నందర్బార్లోని ఓ ఆసుపత్రిలో చిరుతపులి చొరబడ్డంతో రోగులు, హాస్పిటల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు చిరుతను బంధించారు. ఇటు కేరళలోని వాయనాడ్ జిల్లాలో పులి దాడులు కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయి. రక్తం రుచి మరిగిన పులి ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఈ మ్యాన్ ఈటర్ కనిపిస్తే కాల్చి పారేయండని షూట్ ఎట్ సెట్ ఆర్డర్ను జారీ చేసింది కేరళ సర్కార్.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత పర్యటన వాయిదా పడింది. రానున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆయన హాజరు కావడం లేదని తెలుస్తోంది. దీంతో జనవరిలో జరగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. G20 సమ్మిట్ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని బైడెన్ ఆహ్వానించారు ప్రధాని మోదీ. ఈ వేడుకల అనంతరం క్వాడ్ లీడర్స్ భేటీకి సన్నాహాలు చేశారు. అయితే అనివార్య కారణాల వల్లే బైడెన్ టూర్ క్యాన్సిల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్వాడ్ సదస్సు కూడా వాయిదా పడనున్నట్లు సమాచారం. ఇక చైనాను మంచు కమ్మేసింది. నార్త్ చైనాలో అనేక ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా మంచు పేరుకుపోయింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. మంచు దాటికి రోడ్లన్నీ మూతపడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైళ్లు, విమానాల సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో పలు చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. బీజింగ్ రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే పనుల్లో పడ్డారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.